అప్పుడు సిగ్గుపడతాను. అంతేగాని కనీసం పోటీ కూడా చేయనివ్వకుండా ఎంత సెంటిమెంటల్ బ్లాక్మెయిల్ నా పార్టీల మీదకి తీసుకెళ్తున్నారంటే ఏం చెప్పాలి సార్? ఇక మా వర్గాలు ఎప్పుడు బాగుపడాలండి? ప్రశ్నించేవాడు ఉండకూడదు. ఎవరో ఒకరికి ఎలాగ సీట్ ఇస్తారు అంటే చెప్పు చేతల్లో ఉండేవాళ్ళకో, మాట వినేవాళ్ళకో, అలాంటి వాళ్ళకి జగన్ రెడ్డి ఇచ్చుకుంటాడు. కానీ ప్రశ్నించేవాడికి చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇస్తే అస్సలు సమస్య లేదండి. అసలు పోటీయే పడినవనని ఇంత పెద్ద వ్యవస్థతో అడ్డుకుంటున్నారు. నేను ఎవరి కోసం నిలబడ్డానో, ఎవరి కోసం ఈ అవమానాలు పడుతున్నానో, ఎవరి కోసం ఈ అవకాశాలను కోల్పోతున్నానో ఆ వర్గాలు తెలుసుకోమంటారా నిజాలు? ఇప్పటికీ ఆ వర్గాలు బాధపడవా? అరే మా కోసం మా కుర్రోని చంపేశాడని రాయిషాన్ని మా కోసం మాట్లాడితే ఆయన్ని ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారా అని వాళ్ళకి అర్థం కాదంటారా? మా కోసం నిలబడినందుకు, మైనార్టీల తరపున మాట్లాడినందుకు రాజేష్ మాసాన్ని ఏకంగా హిందూ ద్వేషిగా చిత్రీకరిస్తున్నారని ఇక్కడ క్రైస్తవులు ముస్లింలకి అర్థం అవుదా?